హలో అండి. ఫ్రైడే పూజ ఎలా జరిపేసుకున్నారు? నేనైతే చాలా చక్కగా జరిపేసుకున్నానండి. పూజ అయితే చక్కగా చేసేసుకున్నాననమాట. మనసుకి చాలా చక్కగా ప్రశాంతంగా అయితే అనిపించిందండి. ఇవాళ నేను లంచ్‌లోకి వచ్చేసి పిల్లలు అడిగారని కొబ్బరి పాలు బిర్యానీ అయితే చేశానన్నమాట. ముందుగా మూకుడు స్టవ్ మీద పెట్టుకొని ఆయిలు, నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక టమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కసూరి మేతి, గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసి తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన లేకుండా బాగా వేపేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసున్నర కొబ్బరి పాలు అయితే వేసానన్నమాట. మనకు ఒక్కొక్కసారి కొబ్బరి పాలు తక్కువ వచ్చినా మనం నార్మల్ వాటర్ ఒక గ్లాసు వేసేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కొబ్బరి పాలు బిర్యానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఎసరు మరిగిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసి చక్కగా సిమ్లో ఉంచుకొని బాగా మగ్గబెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అందులోని వాతావరణం అనేది చాలా చల్లగా ఉంది కదా. నేను దీనికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయితే చేశానండి. ఈ పన్నీర్ కర్రీ కొబ్బరి పాలు బిర్యానీ చాలా బాగుందన్నమాట. మా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ముఖ్యంగా మా చిట్టి తల్లికి అయితే ఎంతో ఇష్టం అన్నమాట. మా చిన్నారి కంటే. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.